ఈ క్యాలీఫ్లవర్ ఆకులు ఫ్రెండ్స్ వారానికి ఒకసారి వెళ్ళి తెచ్చేదాన్ని. ఇప్పుడు ఇవి కూడా రావట్లేదు సరిగ్గా. ఈ క్యాబేజీ ఆకులు ఇవి ఎక్కువ తినవు ఫ్రెండ్స్. తెచ్చిన వేస్ట్ మోసుకురావటం దండగా. ఇవి అయితే తింటాయి ఫ్రెండ్స్. ఇవి ఒక 2-3 రోజుల దాకా వస్తాయి. ఈ అలవాటు పడ్డ తర్వాత పాలకూర, తోటకూర, ఈ పుదీనా, కొత్తిమీర అవి తినట్లేదు ఫ్రెండ్స్. ఈరోజు కూరగాయలు ఇవే ఫ్రెండ్స్. బీరకాయలు బాగున్నాయి, లేతగా ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నీ అరకిలో తీసుకున్నాను. పాడైపోతున్నాయి అని చెప్పాను కదా. ఎందుకు ఫ్రెండ్స్ తెచ్చుకొని వేస్ట్ చేసుకోవటం అని అన్నీ అరకిలో తీసుకున్నాను. నాకు మెయిన్ ఇవి కావాలి, టమాటా. ఈ టమాటా అంటే నాకు పిచ్చి అనొచ్చు. ఎందుకంటే మా అమ్మ ఎక్కువ చింతపండు వాడేది కాదు, ఎక్కువ టమాటానే వాడేది. మాకు అది అలవాటు చేసింది ఫ్రెండ్స్. రేట్ ఎక్కువైనా సరే టమాటాలు మాత్రం వదలను. ఈసారి కొద్దిగా తగ్గినాయి ఫ్రెండ్స్. మొన్నటి దాకా 40 రూపాయలు ఉన్నాయి, ఈరోజు 36కి వచ్చినాయి ఫ్రెండ్స్. అందుకని 3 కిలోలు తీసుకున్నాను. ఈ బఠానీ కాయలు ఇది రెండోసారి తీసుకోవటం. అంతకుముందు తీసుకున్నాను ఫ్రెండ్స్ కేజీ. ఈసారి అయితే అర కేజీ తీసుకున్నాను. కాయలు ఇలాగ ఉండాలి గట్టిగా. అలా ఎప్పుడు బఠానీ ఎక్కువ దాని నిండా పొట్ట నిండా కాయ నిండా ఉంటుంది. ఇలా తప్పగా ఉంటే చిన్న కాయలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా ఉండాలి ఎప్పుడు. మీకు చాలాసార్లు చెప్పాను, ఇలాగుంటే బఠానీ బాగుంటుంది ఫ్రెండ్స్. ఒలిసి పెట్టుకుంటే ఎంతలా ఉంటుంది. చక్కగా వంకాయ బఠానీ వండుకోవచ్చు, పూరీ కూరలో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. ఈ ఒలిసి ఒక బాక్స్లో పెట్టుకుంటాను. షుగర్, బీపీలు ఉన్న వాళ్ళు ఎక్కువ జామకాయలు తినాలంట. కాయలు అయితే బాగున్నాయి కదా ఫ్రెండ్స్. చూసారుగా, జామకాయలు అయితే ఎప్పుడు ఉంటాయి ఫ్రెండ్స్. 4 యాపిల్ తినే కంటే ఒక జామకాయ తింటే బెటర్ అంటారు. తీసుకున్నాను. చిలకడ దుంప చూసారా ఫ్రెండ్స్, ఒకటే ఉంది 30 కేజీ. ఈ చిన్నవి వేస్తే కేజీ అయినాయి ఫ్రెండ్స్. అయ్యో కేజీ. ఇది పచ్చళ్ళలోకి వాటిలోకి మసాలాలకు కావాలి. బంగాళదుంపలు ఎప్పుడు తీసుకునే అయినా సరే నేను ఏం తెచ్చానో మీకు చూపించాలి కదా. ఈసారి కొత్తిమీర, పుదీనా ఇవేం తేలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మధ్యలో ఇళ్ళకి వస్తారు వాళ్ళు, ఎప్పుడు ఇస్తారు ఫ్రెండ్స్. అవి తీసుకుంటాము. అల్లం తీసుకున్నాను. అల్లం కొంచెం ఉంది ఇంట్లో, మళ్ళీ కొంచెం తీసుకున్నాను. ఇది చూసారా నల్ల చెరుకులు. గడ తీసుకుందామంటే ఎవరు తినరు ఫ్రెండ్స్. ఇప్పుడు మన సెల్లుకి ఇచ్చే టైము వీటికి ఎవరు. మా చిన్నతనంలో ఈ చెరుకులు ఇస్తే చక్కగా ఒలుసుకొని తింటే అదొక టైం పాస్ అయ్యేది, పళ్ళకు కూడా బలం వచ్చేది. ఇప్పుడు చెరుకు ఒలిసి ముక్కలు చేసి ఇచ్చినా సరే, ముక్కలు కట్ చేసి ఇచ్చినా చీల్చి నవలటానికి కూడా పిల్లలకి టైం లేదు. అంతగా సెల్లుకి బానిసలు అయిపోతున్నారు ఫ్రెండ్స్. కరోనా కాడి నుంచి అలాగా టచ్ అయిపోయింది సెల్ ఒక భాగంగా. చూసారా, నేను తిందామని తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. నా పళ్ళు దేవుడి దయ వల్ల బాగానే ఉన్నాయి. కాకపోతే షుగర్ వచ్చిందన్నారు, అందుకని తినటం మానేసాను. అయినా కానీ సంవత్సరానికి ఒకసారి తినకపోతే ఏముంది. ఉన్నప్పుడు తినాలనిపించినప్పుడు అన్నీ తినటమే అని చెప్పినట్టు అన్నీ ఏది తినాలనిపిస్తే అది తినేయటమే ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఇది. మీలో ఈ చెరుకు ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్. ఈ చెరుకులో అయితే మా అమ్మ సంక్రాంతి పండుగ వచ్చిందంటే నల్ల చెరుకులు గడ కొట్టించుకొచ్చేది. గడ ఒకటి నాకు ఇష్టం అని చెరుకులు. జలుబు చేసిద్ది అన్నా కానీ తినేదాన్ని. చెరుకులు ఒకటిను, మన బూందీ చెక్క అచ్చు పోస్తారు, అది బూందీ బెల్లం పాకంతో అచ్చు పోస్తారు, ఆ అచ్చు. తర్వాత మరమరాలు ఉండలు ఏయో తెచ్చేది ఫ్రెండ్స్. ఎలాగైనా తల్లి ఉంటే ఆడపిల్లలు ఎక్కడున్నా సరే, పెళ్ళిళ్ళు అయినా పిల్లలు పుట్టినా కానీ ఊపిరి ఉన్నంత వరకు ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటారు. మా అమ్మ ఉన్నంత వరకు అన్నీ తెచ్చేది. బట్టలు 2 జతల బట్టలు తెచ్చేది. ఆ పండగ కోటి, ఈ పండగ కోటి అని పేర్లు పెట్టి మరీ తెచ్చేది. ఏం చేస్తాం ఫ్రెండ్స్, తల్లి లేదు, తండ్రి లేరు, ఎవరు లేరు. ఇంకా అందుకనే ఒంటరిగా ఫీల్ అవ్వకుండా ఏదో వయసు అంతా అయిపోయినాక ఏదో అంటారు కదా, అలాగా అందరూ నాకంటే వెనక నేను అందరూ చూస్తూ ఉన్నాను. కానీ కరోనాకు ముందు నుంచి ఎప్పటి నుంచో చూస్తున్నా. 2016 నుంచి చూస్తున్నాను. నేను 2024కి ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అది ఇప్పుడు ఎన్ని చేస్తే, ఎంతమంది చూస్తే
ఎన్ని లైకులు చేస్తే యూట్యూబ్ వంటల దగ్గరికి వెళ్ళాలి. ఎన్నెన్నో చేసి ఎన్నెన్నో ఇచ్చేసి ఏదో అంటారు కదా, వెకిలి వేషాలు వేసేవి మాత్రం తొందరగా వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇలాగ మన ఇంట్లో ఇవి చూపించి వంటలు వండి మనకు సంబంధించినవి, ఇంట్లోకి సంబంధించినవి పెడితే మాత్రం ఏది రాదు. అయినా కానీ ఒకళ్ళు చూడాలి, లైక్ చేయాలి. కానీ మనం ఏదో విచిత్రంగా ఏదో ఒకటి చేసేసి పెట్టేసి, ఇప్పుడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఆ మొగుడు పెళ్ళాలు చేసే దాని గురించే చెప్పుకుంటున్నారు. ప్రతి దానికి బాగా వాడేస్తున్నారు అన్నమాట. రుబ్బన్లు కటింగ్లు కావనివ్వండి, తర్వాత ప్రమోట్లు కావనివ్వండి, అన్నీ చెప్తున్నారు. ఇంకా వాళ్ళ చూడు అలాగ ఉందనుకోవాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా తిట్టారంట, చాలా ఇంటర్వ్యూలో చెప్పింది. తిట్టారు, కానీ మేమే ఇలాగ చేసాము, ఈరోజు మాకు వైరల్ అయ్యేటప్పటికి ఇప్పుడు మెచ్చుకుంటున్నారు అని అంటే, ఏదైనా కానీ కష్టపడందే రాదు. అలా ఆయన కూడా చాలా కష్టపడుతున్నాడు, ఆ అమ్మాయి కంటే ఎక్కువ. అందరూ అదే మెచ్చుకుంటున్నారు. ఎవరైనా బాగుంటమే కదా కావాలి ఫ్రెండ్స్. ఒక లైక్, ఒక షేరు, ఒక కామెంట్ పెడితే మన సొమ్మేం పోదు కదా. నేను కూడా చాలా లైకులు కొట్టాను. ఎందుకంటే కొద్దిసేపు మనం అలా చప్పరిచ్చి ఇచ్చేస్తేనే గొంతంతా నొప్పి పుట్టేసిద్ది. అలాంటిది చాలాసేపు ఆ అమ్మాయి పాడిన దాకా అలా చెయ్యాలంటే, మ్యూజిక్ ఇవ్వాలంటే చాలా కష్టం కదా. ఎవరి కష్టం వాళ్ళకి తెలిసింది ఫ్రెండ్స్. నేనైతే నాకు వచ్చినవి మాత్రం మా ఇంట్లో తినేవి, నేను వండేవి, నేను తెచ్చుకునేవి, నేను పెంచుకునేవి అయ్యే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వీటినే మీరు లైక్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు చాలా చేశారు ఫ్రెండ్స్. మా కుందేళ్ళకి మాత్రం ఒక వారానికి సరిపడా తెచ్చేసాను ఫ్రెండ్స్. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం కొంచెం వేయాలి. ఈసారి వాళ్ళ అదృష్టం బాగా దొరికింది, ఎందుకంటే మళ్ళీ రేపు ఉండదు కాబట్టి. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మా వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఒకరిని విమర్శించకూడదు, ఒకరిని అనకూడదు. మనకు తోచిన పని మనం చేసుకుంటూ పోవాలి. దేవుడు మనకి ఎంత ఇస్తాడో అంతే. నా పద్ధతి అయితే అంతే ఫ్రెండ్స్. ఒకరిని ఎవరిని ఏలెత్తి చూపించకూడదు. ఎవరి అదృష్టం వాళ్ళది ఫ్రెండ్స్, అంతేనా. లైక్ చేయండి ఫ్రెండ్స్, ఒక లైక్ కొట్టండి. ఈ కూరగాయలకి నాకైతే బాగా నచ్చితేనే తీసుకుంటాను ఫ్రెండ్స్. అందుకనే పిల్లల్ని కూడా పంపించను, నేను ఏరి తీసుకుంటాను. లేట్ అయినా పర్వాలేదని. నాకైతే పచ్చిమిర్చి అయితే పడతాయి, ఒక 1/2 కేజీ పడతాయి వారానికి. కానీ ఈ కారమే లేవు ఫ్రెండ్స్. పచ్చడికి నిన్న వేసినా కానీ అసలు కారమే ఉండట్లేదు. అన్నీ హైబ్రిడ్, అన్నీ మోసమే. మనుషులు ఎలాగా దుబ్బకుక్కల్లా కనపడి లోనంతా రోగాలతో ఉంటున్నారు ఈ రోజుల్లో. పచ్చిమిరకాయలు కూడా ఇంత బోండాల్లాగా ఉన్నాయి, కానీ దాంట్లో ఘాటే లేదు ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఎక్కువ సోది చెప్పాను అనుకోవద్దు, ఉన్నాయే చెప్పాను ఫ్రెండ్స్, జరుగుతున్నాయే చెప్పాను. ఒకవేళ నేను ఏమన్నా ఎక్స్ట్రా చెప్తే కనుక క్షమించండి ఫ్రెండ్స్. లైట్ తీసుకోండి.